నేటి దైవవాక్కు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఇక్కడ చూస్తే తర్వాత అనగా చివరి రోజుల్లో అని అర్థమిచ్చుచున్నది. అనగా క్రీస్తు మొదటి రాక జన్మము నుండి ఆయన రెండో రాకడ వరకు ఉన్న కాలమంతా కూడా చివరి రోజులే. చివరి రోజులు యేసు ప్రభు మొదటి రాకతో ఆరంభమై ఆయన రెండో రాక వరకు కొనసాగుతాయి. ఇశ్రాయేలు ప్రజలైన వారి మీదను వారి కుమారుల మీదను కుమార్తెల మీదను దేవుని ఆత్మ కుమ్మరింపు, అలాగే వారు ప్రవచనములు చెప్పుదురు. ఇది దేవుడిస్తున్న గొప్ప వాగ్దానముతో కూడినది. యెహెజ్కేలు గ్రంథము 36:27లో చూస్తే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఇక్కడ కూడా ప్రజల్లో పూర్తి మార్పు రావడం చూడవచ్చు. తన బిడ్డలకు ఏది ఎప్పుడు అవసరమో దాన్నే దేవుడు వారికి ఇస్తానని మాట ఇస్తున్నాడు. దేవుని ఆత్మ కుమ్మరింపులో శుద్ధి చేయబడతాము. క్రొత్త హృదయం కలిగి ఉంటాము. దేవుని ఆత్మను పొంది ఆయన వాక్కుకు లోబడేలా చేసే ఒక అద్భుతమైన అంతరంగ బలం. ప్రాముఖ్యంగా పశ్చాత్తాపడిన పాపికి ఇవన్నీ ఇస్తాడు. కనుక దేవుని దగ్గర మనము పశ్చాత్తాపడి దేవుని అద్భుతమైన వాగ్దానమును సొంతం చేసుకుందాం. సర్వజనులు అనగా అందరును, కుమారులను కుమార్తెలను ముసలివారును యవనులను అందరికీ ఇస్తున్న గొప్ప అవకాశం. ఈ అవకాశము సొంతం చేసుకొని ప్రభు యొక్క కృపలో మనమందరమును ఎదుగుదుముగాక. ఆమెన్.